శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా సూక్తుల్లో భాగంగా మరి పరమాత్మ ప్రాప్తి ఏమంటే చాలామంది ఏమనుకుంటారంటేనండి, భగవంతుడిని ఎలాగండి పొందటం, ఏదైనా నామం చేస్తే పొందుతాడా, లేకపోతే పరమాత్మ ప్రాప్తిని పొందాలి. అదే పరమాత్మ ప్రాప్తి అంటే పరమపదమే, ఓ స్వర్గం అనుకోండి. ఇవన్నీ మామూలుగా మనం ఏంటి కర్మలు చేస్తుంటాం, పుణ్యం చేసినా పాపం చేసినా మళ్ళీ ఇంకో జన్మ, మరి మానవ జన్మే వస్తుందో లేకపోతే ఇంకో జంతు జన్మ వస్తుందో మనకు తెలియదు కదండి. అది భగవంతుడి యొక్క నిర్ణయం. తర్వాత జన్మ ఏంటో తెలియదు, గత జన్మ ఏంటో కూడా మనకు తెలియదు. ఎవరో మహానుభావులకు ఏమైనా తెలుస్తుందేమో. అప్పుడు మరి ఇటువంటి పరమపదాన్ని మనం పొందాలన్నట్లయితే ఏం చేయాలి ఏమండి? దీనికి పరమాత్మ ప్రాప్తికి ఏం చేయాలి అనేది భగవద్గీతలో 3వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. తస్మాదసక్తస్తతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. పురుష అంటే ఎవరన్నమాట? మానవుడు. ఇక్కడ పురుషుడు అంటే మొగాడని కాదండి అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అంటే పురుషుడు అంటే ఆడవాళ్ళు మగాళ్ళు కూడా పూర్వం నుంచి మనకు అదొక అలవాటు. పురుషార్థాలు అంటారు. పురుషుడు సాధించాలంటే మొగాడే చేయాలి, ఆడవాళ్ళు మేమేం చేయక్కర్లేదని కాదు. అందరికీ చెప్పినవే ఆ 4 ధర్మార్థ కామ మోక్షాలు. అందువలన పురుష అంటే అర్థం ఏంటనమాట? పురుషార్థమైనటువంటి ఒక మానవుడు మనుష్యుడు అని అర్థం చెప్పుకోవాలి మనం. ఆ మానవుడు పరమాప్నోతి, అల్టిమేట్, ఏదైతే మనకు పొందదగినది ఉన్నదో అటువంటి పొందదగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. అసక్త సతతం కార్య కర్మ సమాచార. అసక్త కర్మ సమాచార, ఇదండి భగవత్ చాలా సారా. కర్మ సమాచార, నువ్వు పని చేయాలి. పని చేయకపోతే ఎలాగా? ఏదో పని చేయాల్సిందే. పొట్టకూటి కోసమైనా పని చేయాలి. ఆ పని చేసేటప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళాలి, మా ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి, మేము బియ్యం తెచ్చుకోవాలి, మేము పిల్లల్లో చేయాలి అనేటువంటి ఆలోచన కోసం మనం చేస్తుంటాం, మంచిదే. ఆ తాపత్రయంతో పాటు నువ్వేం చేయాలంటే దాని మీద పూర్తిగా ఆసక్తి పెట్టుకోకుండా పనిచేయాలన్నాడు. ఇదండి అసలు రహస్యం గీతలో. కర్మయోగంలో ఉండే పెద్ద రహస్యం ఏంటంటేనండి, కర్మ చెయ్యి, కానీ దాని మీద పూర్తిగా ఆసక్తి పెట్టుకుంటే చాలా ప్రమాదాలు వస్తాయి. పరీక్ష రాస్తున్నావు, పాస్ అవ్వందే ఎలాగా అంటే పాస్ అవ్వకపోతే ఇదేంటి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అలా కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు, ఫలితం ఆశించకుండా కర్మ చేయి. ఎలాగ? అసక్త అంటే అర్థం ఏంటి? ఆసక్తి రహితుడవై నువ్వు కర్మ సమాచార పనులు చెయ్యి. ఎప్పుడైతే అసక్త ఆచరన్ కర్మ, ఎప్పుడైతే నువ్వు ఒకటే సింపుల్గా చెప్పేశాడండి, ఆసక్తి లేకుండా కర్మ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు ఆసక్తి లేకుండా పనులు చేసేటువంటి స్థితికి నువ్వు వస్తావో అప్పుడు నీకు పరం ఆప్నోతి, నువ్వు నీ పరమాన్ని, నీ ఏదైతే మోక్షం అని, ఏదైతే పరమపదం అని చెప్పుకుంటున్నావో, మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదండి, బతికుండంగా కూడా ఒక విముక్తి. ఈ సంసార బంధనాల నుంచి విముక్తి వస్తే అదే జనకాదులు వాళ్ళకు కూడా ఈ పరమపదం వచ్చింది అంటే చచ్చిపోయిన తర్వాత కాదు, బతికుండంగా కూడా వాళ్ళు దేన్ని పట్టించుకోరు. ఆ స్థితికి రావాలి. ఆయనతో ఏదో వేదాంత చర్చ, అదే అక్కడ ఏదో ఇల్లు తగలడుతున్నాడా, పోతే పోనివా అన్నట్టు. అలా అనగలిగిన స్థితి రావాలి అంటే ఏం కావాలి? వాటి మీద అనురాగం తగ్గాలన్నమాట అండి. అటువంటి అనురాగం తగ్గేటువంటి స్థితికి అంటే చెప్పినంత తేలిక కాదండి ఆచరణలోకి వచ్చేటప్పటికి. చేసే పని ఏమండి, ఆసక్తి దాని మీద లేకపోతే ఇంట్రెస్ట్గా ఎలా చేస్తామండి అనొచ్చు మీరు. చెయ్యాలి. ఇప్పుడు ఒక ఇంట్లో పని మనిషి చేస్తున్నదండి, ఆ పనులన్నీ శుభ్రంగా గిన్నెలు కడుగుతుంది, అన్నీ కలుగుతుంది. ఆ కడిగే వరకు ఏమనుకుంటుంది, నా వస్తువులు అన్నట్టుగానే కడుగుతుంది, అక్కడ పెడుతుంది. కానీ వెళ్ళేటప్పుడు నా వస్తువు అనుకోని వాడు పట్టుకుపోయిందంటే మన్నాడు పనిలో తీసి పోలీసులు చెబుతారు. ఆ పని మనిషి యజమాని దగ్గర వస్తువులన్నీ ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా అక్కడ పెట్టి, అక్కడ పెట్టేటప్పుడు ఏమనుకుంటుంది, ఇది యజమానివి అని అనుకుంటుంది. నువ్వు కూడా ఆ స్థితిలో పనిచేయి. నువ్వు పనిచేయి, కానీ ఈ పని వల్ల ఫలితం నాకు కాదు,
ఇది బయట వాళ్ళకి. నాకేం దీంతో ఈ ఫలితం నాకు సంబంధం లేదు. ఊరికే ఒక చిన్న ఉదాహరణ చెప్పాను పని మనిషికి. అలా ఉన్నప్పుడు మనిషి ఎంతో సుఖంగా తన జీవితాన్ని గడుపుకోగలుగుతుంది. మనం కూడా అంతే. చేసే కర్మలయందు ఆసక్తి లేకుండా చేసినట్లయితే మనం ఒక విధమైనటువంటి పరమపదాన్ని, మోక్షాన్ని, విముక్తిని సంసార బంధనాల నుంచి పొందగలుగుతామని భగవద్గీత మనవి చేస్తున్నది. స్వస్తి.